వైదేహి గుడికి ఎందుకు రానంటుంది? తను రావాలి, నాతో కలిసి పూజ చేయాలి. రావాలి 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 రావాలి. దేవాంశ్, వెళ్ళి కార్తీ గుడికి బయలుదేరదాం. పదనానా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? సియా కోసమేనా? నేను తీసుకొస్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి కార్ తీపో. అమ్మా సియా, త్వరగా రా అమ్మా, టైం అయిపోతుంది. వస్తున్నాను అత్తయ్య. ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? రెడీ అవ్వు. అత్తయ్య, నేను గుడికి రావటం లేదు. గుడికి రావట్లేదా? ఎందుకు? అసలు గుడికి రాకుండా వ్రతం ఎలా పూర్తవుతుంది? ఆహా, గుడికి అసలు రాను అనట్లేదు బామ్మగారు, మీతో కలిసి రాలేను అంటున్నాను. ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఎందుకమ్మా, అందరం కలిసే వెళ్దాం. ఇప్పుడు నువ్విక్కడుండి చేయాల్సిన పని ఉంది. అత్తయ్య వాళ్ళతోనే వెళ్ళా. ఇక్కడేం పనిలేదక్క, అందరికీ కొత్త బట్టలు వచ్చాయి, ఆయనకి రాలేదు కదా, అందుకని ఒక అరగంట టైం ఇస్తే షాప్కి వెళ్ళి ఆయనకి బట్టలు కొని అటు నుంచి గుడికి వచ్చేస్తాను. ఒక్క అరగంట అత్తయ్య, ఈ వ్రతం సందర్భంగా ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుంది, ప్లీజ్. వెళ్ళమ్మా. ఇంత ప్రేమ చూపిస్తున్నావని తెలిస్తే దేవాంశ్ మురిసిపోతాడు, ఆనందంతో పొంగిపోతాడు. అవును, వాడు సంతోషంగా ఉంటేనే కదా మన వంశం వృద్ధి చెందేది. సరే, తొందరగా వెళ్ళొచ్చాయమ్మా. వైదేహిని కూడా తోడు తీసుకువెళ్ళు. అక్క ఉంటుందిలేండి అత్తయ్య, అక్క లేకుండా ఎలా? పదండి అత్తయ్య. ఏంట్రా మనవడా అలా చూస్తున్నావు? బయలుదేరు. మనమేనా? ఇంకెవరు రారా? నువ్వెవరి కోసం చూస్తున్నావో అర్థమైంది. వాళ్ళు తర్వాత వస్తారులే, నువ్వు పద. తర్వాత ఎందుకు, కలిసే వెళ్దామమ్మా. చూసావా కౌసల్య, సియా రాకపోతే మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలి అన్నట్టు ఎలా మొహం పెట్టాడో నీ కొడుకు. నా కొడుకు కాదత్తయ్య గారు, మీ మనవడు. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇందు నా బెస్ట్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్, నా బంగారం. చాలు చాలే వేషాలు, పద. సరే. నిజంగా ఆయనకి బట్టలు కొనాలనిపించే అత్తయ్య వాళ్ళతో వెళ్ళలేదా? అవునక్క, కాకపోతే ఆయనకి బట్టలు కొనడానికి వెళ్ళేది నేను కాదు, నువ్వు. ఇదిగో, షాప్కి వెళ్ళి ఆయనకు ఒక మంచి షర్ట్ కొని అట్నుంచటే గుడికి వచ్చేసేయ్. నేను షర్ట్ కొనడానికి వెళ్తే మరి నువ్వేం చేస్తావు? అంటే నువ్వు గుడికి వెళ్ళటం లేదా? వచ్చేస్తానక్క, నువ్వు షర్ట్ కొని గుడికి వచ్చే లోపే ఒక చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. ఏంటా పని? మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అదేం కుదరదు, గుడికి బయలుదేరు.
అక్క ప్లీజ్, వస్తానంటున్నాను కదా, చిన్న పని చూసుకుని వచ్చేస్తాను. అర్థం చేసుకో అక్క ప్లీజ్. ఏంటి అర్థం చేసుకునేది? ఇప్పటికి నువ్వు చేసిన పనుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా? అసలిప్పుడు అంత ముఖ్యమైన పనేంటో చెప్పు. కావాలంటే అదేదో నేను చేసుకొస్తాను, నువ్వు గుడికి వెళ్ళు. అయ్యో అక్క, నీ వల్ల అయితే ముందు నీకే చెప్పేదాన్ని కదా, నేనే వెళ్ళాలి. ఏంటి మళ్ళీ ఆ లంకేష్ ఏమైనా ఫోన్ చేశాడా? వద్దు చెల్లి, నాన్నకి చెప్పేస్తాను చెప్తున్నా. చెప్పు, అప్పుడు పూర్తిగానే గుడికి వెళ్ళడం మానేస్తాను. అసలు తాళి కట్టింది నాకు కాదు నీకే అని చెప్పేస్తాను. పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, గుడికి వస్తానని చెప్తున్నాను కదా, వ్రతం చేస్తానంటున్నాను కదా, ఎందుకు ఊరికి హడావిడి చేస్తావు? అది కాదే. ఇంకేం మాట్లాడుకో, నువ్వు వెళ్ళి షర్ట్ కొనుక్కొనిరా, నేను వచ్చేస్తాను. తీసుకో అక్క. ఛ! మళ్ళీ ఏ సమస్యలు తెచ్చిపెడుతుందో ఏమో. అందరితో కలిసి గుడికి వెళ్లకుండా వేరువేరుగా వెళ్తున్నారేంటి? నాకు తెలుసు స్వీటీ, నువ్వు వస్తావని. తొందరగా అయిపోతుంది కదా, గుడికి వెళ్ళాలి. 10 నిమిషాలంతే, పద. సియా ఇంకా రాలేదేంటత్తయ్యా? వచ్చేస్తుందిలే. షాపింగ్ చెయ్యొద్దు, కొంచెం టైం పడుతుంది. అలా ఉన్నావేంటి నాన్న? నీరసంగా ఉందా? అందుకే ఈ ఉపవాసాలవి నీ వల్ల కాదు అని చెప్పాను, వినలేదు. అది ఉపవాసం వల్ల వచ్చిన నీరసం కాదు, వాళ్ళ ఆవిడ పక్కన లేదు కదా, దిగులు. మీ ఆవిడ నీకోసమే బట్టలు కొనడానికి వెళ్ళిందిరా. నువ్వంటే అంత ప్రేమ, మరి వచ్చేస్తుందిలే. సియా ఏంటి ఇంకా రాలేదు? నువ్వా? గుడికి రమ్మంటే రానని అన్ని కబుర్లు చెప్పావుగా, మళ్ళీ వచ్చావేంటి? ఆ దేవుడే జ్ఞానోదయం చేసి పంపించినట్టున్నాడు. ఉండనివ్వండి అత్తయ్య. వస్తే మంచిదే, ఎవరు కాదన్నారు? కానీ వచ్చింది పూజ కోసం కాకుండా బుర్రలో ఏదైనా సమస్యతో వస్తేనే అసలు సమస్య. సర్లే, కాసేపట్లో సియా వస్తుంది, ఇద్దరూ కలిసి చక్కగా పూజ చేసుకోండి. కరెక్ట్గా చెప్పావు ముసల్దానా. ఈ పూజలు వ్రతాల కోసం ఎవడొచ్చాడు? వీళ్ళ రంగు ఏదో తేలుద్దామనొచ్చాను. వైదేహిలా ఉంది, లా ఉండడం ఏంటి?
వైదేహిని. అత్తయ్య అటు చూడండి, వైదేహిలా ఉంది. అవును వైదేహినే. అక్కడే ఉండిపోయిందేంటి? వెళ్దాం రండి. ఆగండి అత్తయ్య, మన కోసం వచ్చుంటే మన దగ్గరకు వచ్చుండేది. ఇంకెవరి కోసం వచ్చిందో ఏమో. ఇంకెవరి కోసం వస్తుంది నీ మొహం? సియా వైదేహి కలిసి వచ్చుంటారు. ఇక్కడ వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తున్నట్టే వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారేమో. అయితే సియా ఏది? పూజ చెయ్యాల్సింది దేవాంశ్ భార్య, మీ చిన్న కోడలు. మరి వాళ్ళ అక్కొచ్చిందేంటి? చెల్లెలేవైనట్టు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తేల్చుకొని వస్తాను. ఇది మారదు. వాళ్ళిద్దరూ వచ్చుంటారు, తీసుకొస్తుందిలే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అడిగేది నిన్నే. నీ చెల్లెలేది? నీ చెల్లెలి బదులు నువ్వు పూజ చేద్దామని వచ్చావా? అసలు నీ చెల్లెలి మొగుడు కోసం నువ్వు పూజ చేయడం ఏంటి? మాట్లాడవేంటి? అక్కడ నీ చెల్లెలి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్క వెళ్దామా? ఆటో దొరకలేదు కాబట్టి కొంచెం టైం పట్టింది. అంత మాత్రాన రానట్టేనా? మా ఆయన కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను, అందుకే కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు నా భర్త కోసం నేనే పూజ చేస్తాను. ఎనీ డౌట్? చెప్పేనా ఇద్దరూ కలిసి వచ్చారని? ఊరికే హడావుడి చేస్తుంది. ఇంత ఆలస్యం ఏంటి? నువ్వు రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే నా చేతిలో బట్టలు చూసుంటే నేనే కొన్నానని అనుకునేవాళ్ళు తెలుసా? టైంకి వచ్చేసాను కదక్క, ఇంకా ఎందుకు టెన్షన్? అయినా నా బదులు నువ్వు పెళ్లి పెట్టెల మీద కూర్చొని తాళి కట్టించుకున్నప్పుడే దొరకలేదు. నా బదులు ముసుగేసుకుని హోమం చేసినప్పుడు కూడా దొరకలేదు. ఈ మాత్రం బట్టలు కొనే విషయంలో దొరికిపోతామా ఏంటి? ఛాన్సే లేదు. పద. అక్కడేం చేస్తున్నారు? రండి. అక్క, నిజానికి నువ్వు కొనడంలో తప్పేం లేదక్క. అసలు ఈ పూజ చేయాల్సింది కూడా నువ్వే, ఎందుకంటే తాళి కట్టింది నీకే కదా. అసలు నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? మొదటిసారి మొహానికి ఇంకు పూసుకొని నా మఫ్లర్ని తీసుకెళ్ళావే,
హలో 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 పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారేంటి? హలో అని ఫోన్లోనే కదా అని సాగిపోతున్నామండి. మీరు సాగుతారు, నేనెందుకు వాగుతున్నానో అడగాలి కదా. నా మఫ్లర్ని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకుని మసిగుడ్డం చేసేసారా? అప్పుడే నా మఫ్లర్తో పాటు నా మనసు కూడా నీ వెంట వచ్చేసింది. సియా, నువ్వు పూజ చేయి. వెళ్ళు. అక్కడే నుంచున్నావేంటి? వచ్చింది పూజ చేయడం కోసమే కదా, చూస్తావేంటి, చెయ్యి.
ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.